టోర్నీ ఏదైనా సరే, ప్రత్యర్థులు ఎవరైనా సరే, వేదిక ఏదైనా సరే, వైభవ్ సూర్యవంశీ మాత్రం దంచి కొడుతున్నాడు. పరుగుల రేసులో దూసుకుపోతున్నాడు. సౌత్ ఆఫ్రికాతో యూత్ వన్డే సిరీస్లోనూ తగ్గేదే లేదంటున్నాడు. రెండో వన్డేలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో అందరి చూపును మరోసారి తన వైపు తిప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ బ్యాట్తో రెచ్చిపోయాడు. మూడో వన్డేలోనూ చెలరేగిపోయాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడి చేశాడు. బెనోనిలో జరిగిన మ్యాచ్లో బౌండరీలే హద్దుగా వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ సాధించాడు. 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. టాప్ గేర్ లోకి వెళ్లిపోయాడు. 63 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. చివరకు 74 బంతుల్లో 127 పరుగులు సాధించాక పెవిలియన్ చేరాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ లో ఏకంగా 9 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. 171.62 స్ట్రైక్ రేటుతో క్రికెట్ అభిమానులను వైభవ్ సూర్యవంశీ అలరించాడు. అరోన్ జార్జ్ కూడా 118 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ అండర్-19 జట్టు 393 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అండర్-19 వన్డే క్రికెట్ లో శతకం సాధించిన చిన్న వయసు కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. 14 సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఘనతను అందుకున్నాడు. కొంతకాలంగా ఈ టీనేజ్ సెన్సేషన్ దుమ్మురేపుతున్నాడు. పరుగులు పోటెత్తిస్తున్నాడు. కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. రికార్డుల వేటలోనూ తిరుగులేదనిపించుకుంటున్నాడు. గతేడాది ఐపీఎల్ తో హైలైట్ అయ్యాడు. చిన్న వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ బాదేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లోనూ చిన్న వయసులో సెంచరీతో రికార్డుల్లోకి ఎక్కాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన 150 పరుగుల స్కోర్ ను సాధించింది కూడా వైభవ్ సూర్యవంశీనే. యూత్ టెస్ట్ లో 58 బంతుల్లో సెంచరీ సాధించాడు. వన్డేల్లో 52 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. యూత్ క్రికెట్ లో వేగవంతమైన సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ గా వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లో నిలిచాడు. దీంతో టీనేజ్ సెన్సేషన్ ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. త్వరగా జట్టులోకి తీసుకుంటే సచిన్ లాగే వైభవ్ సూర్యవంశీ కూడా అంతర్జాతీయ క్రికెట్ ను ఏలేస్తాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే అంచనాల భారాన్ని మోయడం కీలకమని, ఒత్తిడిని ఎలా అధిగమిస్తాడనే దాన్ని బట్టే వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఆధారపడి ఉంటుందని మాజీలంటున్నారు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.